దేవునికి మహిమ కలుగును గాక. మన వాక్యములోకి వెళ్దాం. లూకాసు వార్త 18వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు ధ్యానించుకుందాం. లూకాసు వార్త 18 మొదటి నుంచి కొన్ని వచనాలు. పట్టుదల కలిగిన విధవరాలు. పట్టుదల కలిగిన విధవరాలు. పట్టుదల కలిగి ఏ విధంగా దేవుని సన్నిధిలో మరి కార్యం జరిగించుకోవాలో ఈ వాక్యం ద్వారా మరి ప్రభు మాట్లాడాలనుకుంటూ ఉన్నాడు. కనుక పట్టుదల కలిగిన విధవరాలు అనే వాక్యం మనం ధ్యానించుకుందాం. చిన్న ప్రారంభం చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. థ్యాంక్ యూ జీసస్. తండ్రి నీకే వందనాలు. మీరు గొప్ప దేవుడు, గొప్ప కార్యాలు చేసే దేవుడు. ఇగో ప్రభా, ఈ వాక్యం నేను ధ్యానించుకుంటుండగా నన్ను శ్రీశాఖ మరుగుపరచు. పరిశుద్ధాత్మ దేవ, ఈ వాక్యంలో మర్మాలు మీరే బోధించమని కొద్దిని మమ్మల్ని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను. ఆమేన్, ఆమేన్. చదువుకుందాం. మొదటి వచనం. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనన్నట్టు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. దేవునికి భయపడువారు భయపడకయు, మనుషులను లక్ష్య పెట్టకయు, న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను. ఆ పట్టణములో ఒక విధవరాలును ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయం తీర్చమని అడుగుచూ వచ్చిన గాని అతడు కొంతకాలము ఒప్పుకోకపోయాను. తర్వాత అతడు నేను దేవునికి భయపడకయు, మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి రోజాడుకుంటున్నట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాననుకొనెను. ఆమేన్. ఇక్కడ మనం చూసుకుంటే మరి ప్రభువు చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నారు. పట్టుదల కలిగిన ఒక స్త్రీ. ఇక్కడ ఏమంటున్నాడు? వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననేటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. అంటే ఏం చేయాలంట? విసుకక ప్రార్థన చేయాలా? విసుకక ప్రార్థన చేయటానికి మరి ఈ ఉపమానం ప్రభు చెప్పాడంట. ఇక్కడ మనం ఒక వచనం చూద్దాం. లూకాసు వార్త 11:5 చూద్దాం. 11:5. మరియు ఆయన వారితో ఇట్లా, నేను మీలో ఎవరికైనాను ఒక స్నేహితుడుండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదులిమ్మని నా స్నేహితుడు ప్రయాణము చేయుచు మార్గములో నా యొద్దకు వచ్చి ఉన్నాడు. అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల అతడు లోపలనే ఉండి, నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్న పిల్లలు నాతో కూడా పడుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పిన అతడు తన స్నేహితుడై ఉన్నందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలన నైనను
లేచి అతనికి కావలసిన అన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. ఆమె ఇక్కడ మాటి మాటికి ఏం చేస్తున్నాడు? స్నేహితుడి ఇంటికి వచ్చాడు, నా స్నేహితుడు మార్గం మధ్యలో నా ఇంటికి వచ్చాడు, పెట్టడానికి నా దగ్గర ఏమీ లేదు, రాత్రి అయ్యింది, ఇప్పుడు బయట ఏమీ దొరకదు, మరి నువ్వు నాకు రొట్టెలు ఇచ్చినట్లయితే ఆయనకి నేను పెడతా అని వచ్చి డోర్ కొడుతున్నాడు. డోర్ కొడుతుంటే స్నేహితుడు ఏం చదువుతున్నాడు? నేను పడుకోనున్నాను, చిన్నపిల్లలు నా దగ్గర ఉన్నారు, నువ్వు నన్ను తొందర పెట్టొద్దు, నన్ను ఇసుకించొద్దు, నేను ఇయ్యలేను అని చెప్తున్నాను. ఇయ్యలేను అని చెప్తున్నప్పుడు మరి ఈయన వెళ్ళిపోతున్నాడా? ఇయ్యలేదు. ఏం చేస్తున్నాడు? ఇంకా ఆయనకి వేరే అవకాశం లేదు, వేరే అవకాశము లేదు. ఇతనైతే స్నేహితుడు, ఈ అర్ధరాత్రిలో ఎవరు తలుపు పోయి కొడతాడు? ఈయన దగ్గర తలుపు కొడితే స్నేహితుడు కాబట్టి ఇస్తాడు అనే ధైర్యంతో మాటి మాటికి డోర్ కొడుతూ ఉన్నాడు. నేను ఈయలేను పోరా బాబు అన్నా కానీ ఏమన్నాడు? నాకు వేరే అవకాశము లేదు, నువ్వే ఇయ్యాలా అని మాటికి తలుపు కొడుతున్నాడు. లేదు పో, చీపో అన్నా కానీ మళ్ళీ అడుగుతున్నా అంటే సిగ్గుమాలి కూడా అడుగుతున్నాడు అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అంటే మరి ఒక వ్యక్తి మరి మాటికి అడిగితే మరి ఆ వ్యక్తికి లేచి ఏం చేశాడు? కావాల్సినవి అన్ని ఇచ్చి పంపించాడు కదా, లేచి కావాల్సినవి అన్ని ఇచ్చి పంపించాడు. మరి నీ దేవుని సన్నిధిలో నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే నీకివ్వడా? అందుకే ఇక్కడ అంటున్నాడు, వారు విసుగుక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనన్నటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. ఆమె నువ్వు విసుగక దేవుని సన్నిధిలో మోకరించాలని, నువ్వు విసుగక దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తే నువ్వు అడిగినవన్నీ దేవుడు ఇస్తాడు అని నువ్వు నమ్మటానికి ఈ ఉపమానము చెప్తూ ఉన్నాడు. అందుకనే ప్రభు అంటాడు, నమ్ముట నీ వలన అయితే నాకు సమస్తము సాధ్యమే, నేను అన్ని కార్యాలు చేస్తా అంటాడు. ఇంకా వచ్చిన కూడా చూద్దాం, లూకాసు వార్తలోనే 21:36 కూడా చూద్దాం. కాబట్టి మీరు జరగబో వాటినల్లా తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయించు మెలకువగా ఉండుడని చెప్పాను. ఆమేన్. దేనికోసం అంట? కాబట్టి మీరు జరగబోవు వీటినెల్లా తప్పించుకొనుటకు, అంటే ఈ భూమి మీద జరగబోతున్నా మరి గొప్ప మరి శ్రమలు నీకు వస్తూ ఉంటాయి, వాటిని తప్పించుకోవడానికి నువ్వు ప్రార్థన చెయ్యాలా. ఏంటంట? నీకు వచ్చే కష్టము, బాధ, శ్రమ వీటన్నిటి నుంచి నువ్వు విడుదల పొందుకోవాలంటే ఏం చేయాలి? నువ్వు ప్రభు దగ్గర మోకరించి ప్రార్థన చేయవలెను. ప్రార్థన చేయడానికి ప్రభు ఈ ఉపమానం నీకు చెప్తూ ఉన్నాడు. ఇంకేమన్నాడు? ఇంకో వచ్చిన కూడా చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 12:12 కూడా చూద్దాం. పన్నెండు నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగిన వాడు. హల్లెలూయా. ఏం చేయాలంట? శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. ఆమె శ్రమ కలిగిందని ఓర్పు లేకుండా నేను ఏదో చేసేస్తానని పిచ్చి ఆలోచనలో చేయకూడదు. నిరీక్షణ గలవారై సంతోషించచ్చు
నిరీక్షణ గలవారై, ప్రభు దగ్గర నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై. ప్రభు యందు నువ్వు నిరీక్షణ కలిగి ఉంటే, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉంటే, ప్రతి చిన్న విషయానికి నువ్వు బెదిరిపోవాల్సిన అవసరం లేదు. అందుకని శ్రమ యందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడే. నువ్వు శ్రమ వచ్చిందా, ప్రార్థనలో పట్టుదల కలిగి నువ్వు ప్రార్థన చేసావో దాన్ని చేయిస్తావు అని వాక్యం మనకు చాలా క్లియర్ ఇక్కడ చెప్తూ, ఆ విధంగా నువ్వు ముందుకి వెళ్ళాలా. ఇంకేమంటున్నాడు, ఇంకా వచ్చిన కూడా చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:18. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనం చేయుచు మెలకుగా ఉండుడే. ఆమేన్. ఆత్మ వలన ప్రతి సమయమందును పట్టుదల కలిగి ప్రార్థన చెయ్యాలా. దేవుని ఆత్మ వలన నువ్వు పట్టుదల కలిగి ప్రతి సమయమందు ప్రార్థన చెయ్యాలా. నీకు ఏ సమయం వీలైతే ఆ సమయం ప్రార్థనలో ఉండాలా. ఇప్పుడు కాదండి నేను తర్వాత ఉంటా, తర్వాత కాదండి తర్వాత ఉంటా. నువ్వేదో టైం అనుకుంటే ఆ టైం నీకు సమయం దొరకదు. అప్పుడు ఏం చేస్తా? ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు ఏం చేయాలా? పట్టుదల కలిగి నేను ఏదో ఒక సమయంలో ప్రభు దగ్గర ప్రార్థన చెయ్యాలి, ఇదిగో ఇది పొందుకోవాలని నీకేముండాలా? పట్టుదల కలిగి ఉండాలా. పట్టుదల కలిగి ఉండాలా. అనేక మంది గురించి పట్టుదల కలిగి మరి పాపాల నుంచి శాపాల నుంచి విడుదల పొందుకొని కార్యాలు జరిగించుకోవడానికి పట్టుదల కలిగి ప్రభు సన్నిధిలో మోకరించిన స్త్రీలను మనం అనేక మందిని బైబిల్లో చూస్తూ ఉన్నాం కదా. ఏముండాలి? నీకు పట్టుదల కలిగి ఉండాలి. ఎప్పుడైతే నువ్వు పట్టుదల కలిగి ప్రార్థన చేస్తావో దేవుని కార్యాన్ని నువ్వు చూస్తావు. దేవుని కార్యాన్ని నువ్వు చూస్తావు. ఇంకేమంటున్నాడు? ఇంకా వచ్చి కూడా చూద్దాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 4:2 కూడా చూద్దాం. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకుగా ఉండుడి. ఆమేన్. ప్రార్థన ఎలా ఉండాలి? నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై, దేవుడు నీకు చేసిన మేలుకి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకుగా ఉండుడి. మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. ప్రతి చిన్న విషయానికి ప్రతి పెద్ద విషయానికి ప్రార్థన ప్రార్థన ప్రార్థన. దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థనిస్తే సమస్తము నీ దగ్గరికి వచ్చేస్తుంది. ప్రతి కష్టం నుంచి విడుదల, ప్రతి సమస్య నుంచి విడుదల, ప్రతి ప్రాబ్లం నుంచి విడుదల, అన్నిటి నుంచి విడుదల పొందుకోవడానికి మరి నీకు ప్రార్థన మంచి మార్గం చూపిస్తూ ఉంది అని ఇక్కడ వాక్యం మనకు చాలా క్లియర్ గా చలవిస్తుంది. ఇంకా వచ్చిన కూడా చూద్దాం. 1 దశలోనికి 5:15 కూడా చూద్దాం. ఎవడనో కీడునకు 10 కీడు ఎవనికైనాను చేయకుండా చూసుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానినే అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చెయ్యుడి. ఆమె ఇయ్యాలంటాడు ఎవరికి? మొట్టమొదటిగా ఉన్నాడు, ఎవడనో కీడు నాకు ప్రతి కీడు ఎవనికైనా చెయ్యకుడి.
ఎవరైనా నీకు కీడు చేశారు, నువ్వేం చేయాలా? కీడుకు ప్రతి కీడు చేయపో. కీడుకు ప్రతి కీడు చేయపో. నువ్వు వాడు నాకు కీడు చేశాడు, నేను కూడా వాడికి కీడు చేస్తా, వాడు నాకు కీడు చేశాడు, నేను కూడా వాడికి కీడు చేస్తా అనే ఆలోచన చేయకూడదు. కీడుకు ప్రతి కీడప్పుడు కూడా చేయకూడదు. చేయకుండా చూసుకున్నది. మీరు ఒకరి ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకోండి. ఎల్లప్పుడూ ఇంకొకటి విషయంలో ఏం చేయాలి? నువ్వు మేలైందే చేయాల, మేలైందే చేయాల. ఇంకేమన్నాడు? ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. ఇంకేం చేయాలంట? ఎడతెగక ప్రార్థన చేయుడి. నువ్వు సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలా? ఎడతెగక ప్రార్థన చేయాలి. ఎడతెగక నువ్వు ప్రార్థన చేసినప్పుడు సంతోషంగా ఉంటావు. ప్రార్థన వలన ప్రతి కీడు కొట్టివేయబడుతుంది, ప్రార్థన వలన ప్రతి శాపము కొట్టివేయబడుతుంది. కనుక ఎల్లప్పుడూ ప్రార్థన చేయుడి, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి అంటూ ఇక్కడికి వచ్చేద్దాం. రెండవ వచనం ఏమన్నాడు? దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు నుండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఏం చేస్తున్నాడంటే ఇక్కడ దేవునికి భయపడ్డంట, మనుషులను లక్ష్య పెట్టడంట. ఒక న్యాయాధిపతి ఒక ఊర్లో ఉన్నాడు. ఈ న్యాయాధిపతికి దేవుడు అంటే భయం లేదు, మనుషులంటే లెక్కలేదు. ఆయన ఇష్టమైతే న్యాయం తీర్పు తీరుతా, లేకపోతే లేదు. ఈ న్యాయాధిపతి మరి ఏం జరుగుతుంది? 3వ వచనం. ఆ పట్టణంలో ఒక విధవరాలును ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయం తీర్చుమని అడుగుచు వచ్చెను గాని అతడు కొంతకాలము ఒప్పుకొనకపోయెను. తర్వాత అతడు నేను దేవునికి భయపడకయో మనుషులను లక్ష్య పెట్టకయో ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడుకుంటున్నట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాననుకొనెను. ఆమేన్. ఏం చేస్తుందంట? ఎదరాలు మాటి మాటికి వచ్చి నాకు నా ప్రతివాదికి తీర్పు తీర్చు, నాకు నా ప్రతివాదికి తీర్పు తీర్చు అని ఇక్కడ అడుగుతూ ఉండటం వలన ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంట? ఏమో మాటికి వచ్చి నన్ను అడుగుతూ ఉంది, ఏమంటాను ఏం ప్రతివాదికి తీర్పు తీర్చేస్తే నా పని అయిపోద్ది అనేసి అడుగుతూ ఉంది. అడుగుతూ ఉన్నదని చెప్పేసి ఏం చేస్తున్నాడు? అయినా తీర్పు తీర్చడానికి సిద్ధమైపోయాడంట. ఇక్కడ మనం ఒక వచనం చూద్దాం. లూకాసు వార్త 11:8. లూకాసు వార్త 11:8. అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయకపోయినను అతడు సిగ్గుమాలి మాటికి అడుగుట వలననైనను లేచి అతనికి కావలసినవి ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. సిగ్గుమాలి మాటికి అడుగుట వలన ఖచ్చితంగా ఇస్తాడంట. నువ్వు దేవుని దగ్గర మాటికి మోకరించి ప్రార్థన చేసి నాకు ఈ ప్రభు అని అంటే ఖచ్చితంగా నీకు దేవుడు ఇస్తాడు అని మనకు వాక్యం ఇక్కడ చాలా క్లియర్ గా బోధిస్తూ ఉంది. తీర్పు తీర్చడానికి ఈ అధిపతి సిద్ధపడ్డాడు. 6వ వచనం చదువుదాం. మరియు ప్రభు ఇట్లనెను, అన్యాయస్తుడైన
ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా. హల్లెలూయా. ఒక న్యాయాధిపతి కాడికి పోయి ఒక స్త్రీ నాకు నా ప్రతివాదికి తీర్పు తీర్చు, నాకు నా ప్రతివాదికి తీర్పు తీర్చు అని పదే 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 పోయి అడిగితే ఒక అన్యాయస్తుడైన న్యాయస్తుడు మరి తీర్పు తీర్చడానికి సిద్ధమైపోయాడు కదా, తీర్పు తీరుస్తున్నాడు కదా. మరి నీ దేవుని దగ్గర నువ్వు మోకరించి పదే 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 ప్రార్థన చేస్తే నీకు నేను ఇవ్వనా? ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి చేశాడు కదా, నీ దేవుడినైనా నేను న్యాయాధిపతి నేను చేయనా అని ప్రభు ఇక్కడ అడుగుతూ ఉన్నారు. ఇక్కడ మనం ఒక వచనం చూద్దాం. ప్రకటన గ్రంథం 6:10 చూద్దాం. ప్రకటన గ్రంథం 6:10. ప్రకటన 6:10. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. ఏమన్నాడు ఇక్కడ? వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందు అని బిగ్గరగా కేకలు వేసిరి. ఎన్ని రోజులు తీర్పు తీర్చుకుని ఉంటావయ్యా? ఎవరంటేనా? సత్యస్వరూపి. సత్యస్వరూపి ఆయన నీతి నిజాయితీగానే పనిచేస్తాడు కానీ అన్యాయంగా పనిచేయడు. కాబట్టి ఆయన సత్యస్వరూపి, ఆయన చేస్తాడు. ఇక్కడికి వచ్చేద్దాం. 8 ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును వారి విషయమే కదా. ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నా. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా అంటూ ఉన్నారు. ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. ఇక్కడ ఈ స్త్రీ ఏం చేస్తుందంట? మాటి మాటికి అడగటం వలన దేవుని కార్యం అక్కడ జరగదు. మరి నీవు కూడా మాటికి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి నా సమస్య ఇది, దానికి పరిష్కారం కావాలని నువ్వు మాటికి ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే నీకు పరిష్కారం ఇవ్వడా దేవుడు? అంటే చేయాల్సిన పని ఏంటి? మాటికి మోకరించి ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఇక్కడ మనం ఒక వచనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:37 చూద్దాం. 10:37 ఏమన్నాడు అక్కడ? ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. ఆమె ఏమన్నాడు ఇక్కడ? కాలము చాలా తక్కువగా ఉంది. కాలము చాలా తక్కువగా ఉంది. మరి సమయము ఆసన్నమైతూ ఉంది. ఆలస్యం చేయకుండా ప్రభు వస్తాడు. మీరందరూ ఏం చేయాలా? జాగ్రత్త పడాలి. ఇంకా వచ్చిన కూడా చూద్దాం. 2 పేతురు 3:8, 8-9 వచనాలు చూద్దాం.
2 పేతురు 3:8 ప్రియులారా, ఒక సంగతి మరిచిపోకుడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. ఆమేన్. ప్రభు దృష్టికి ఎలా ఉన్నాయంట? ఒక్క దినము 1000 సంవత్సరాలు లాగా ఉంటుందంట, 1000 సంవత్సరాలు ఒక్క దినం లాగా ఉంటుంది. అంటే దీని అర్థం ఏంటి? ఒక్క రోజుకు 1000 సంవత్సరాలైనా, లేక 1000 సంవత్సరాలకు ఒక్క రోజైనా? ఇక్కడే సస్పెండ్ లో పెట్టాడు, ఇక్కడే సస్పెండ్ లో పెట్టాడు. కొంతమంది అనుకుంటా 5 సంవత్సరాలు కదా ఆయన వచ్చేది, అప్పుడు చూద్దాంలే, ఆయన ఒక్క రోజులో రావచ్చు. అర్థమవుతుందా? నువ్వు 1000 సంవత్సరాలకే వస్తాడు, అప్పుడు చూద్దామని నువ్వు అనుకుంటే ఒక్క రోజులోనే రావచ్చు. ఆయన ఒక్క రోజులోనే వస్తాడు, మనం జాగ్రత్తగా ఉందామంటే 1000 సంవత్సరాలకు కూడా రావచ్చు. అంటే దీనికి అర్థం ఏంటంటే, వస్తే ఒక రోజులో రావచ్చు, 1000 సంవత్సరాల్లో రావచ్చు, మధ్యలో రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. ఏమీ దానికి గ్యారంటీ లేదు. 1000 సంవత్సరాలకు వస్తాడు అనుకోవడానికి లేదు, ఒక్క రోజులో వస్తాడు అనుకోవడానికి లేదు అని ఇక్కడ చాలా క్లియర్ గా ప్రభు చెప్తున్నారు. ఇప్పటి వరకు పట్టుదల కలిగిన ఒక ఎదవరాలుని మనము చూశాం కదా. ఎదవరాలు చాలా పట్టుదల కలిగి ఆమె ప్రతివాదికి ఆ అన్యాయస్తులైన ఒక న్యాయాధిపతి దగ్గర తీర్పు తీర్చుకుంది అని మనం చూస్తున్నాం. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా మనం చూద్దాం. సమరయుడు, సుంకరి ప్రార్థన ఎలా చేస్తున్నారో చూద్దాం. సమరయుడు, సుంకరి ప్రార్థన ఎలా చేస్తున్నాడు. ఇప్పుడు మీ ప్రార్థనలో పరిశీలించుకునే సమయం. మీరు ఎలా ప్రార్థన చేస్తున్నారు, ఏది మంచి ప్రార్థన, ఏది చెడు ప్రార్థన అనేది ఇక్కడ 9వ వచనం నుంచి చూద్దాం. చదువుదాం 9వ వచనం. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పాను. ఎవరంట? ఏమన్నాడు ఇక్కడ? తామే నీతిమంతులమని తమ్మును నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో, నేనే నీతిమంతుడిని, నేనే నీతిమంతురాలని, నా ఎంత రోడ్డు లేరు, నా ఎంత ప్రార్థనా పరులు లేరు, నా ఎంత గొప్పోళ్ళు లేరు అని తనను తాను హెచ్చించుకొని ఇతరులు ఏం చేస్తారంట? తృణీకరిస్తారంట. ఏం చేస్తారు? తృణీకరిస్తారు. అలాంటి వారి గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ప్రభు. తృణీకరించేవారు. ఇక్కడ మనం ఒక వచనం చూద్దాం. లూకా సువార్త 10:29 చూద్దాం. అయితే తాము నీతిమంతులైనట్టు ఏమంట కనబరచు కొన బోరి అతడు, అవును గాని నా పొరుగువాడు ఎవడని యేసుని అడిగాను. ఏం చేయాలని ఇక్కడ? నేనే నీతిమంతుడని నా పొరుగువాడు ఎవడని ఇక్కడ అడుగుతున్నాడంట, అతని నీతిమంతుడు ఎంచుకోవటానికి. ఇంకా వచ్చిన కూడా చూద్దాం, 16-15 కూడా చూద్దాం. దీంట్లోనే ఆయన ఏం చదువుతున్నాం? 16-15.
ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులమని అనిపించుకొని గోరు వారు కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుషులలో ఘనముగా ఎంచబడునది దేవుని దృష్టికి అసహ్యము. మనుషుల్లో నీవు గొప్పోడు అని అనిపించుకోవాలనుకుంటే అది దేవునికి అసహ్యము. దేవునికి అసహ్యం. కొంతమంది ఏం చేస్తారంట, మళ్ళీ ఒకసారి చదువుదాం. ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులమని అనిపించుకొని వారు కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుషుల ఎదుటేమో నీతిమంతులము మేము గొప్పలు అనిపించుకోవడానికి ఏదో చేస్తారు, కానీ హృదయంలో ఏముంటది? చెడు ఉంటుంది. అది దేవుడికి తెలుసు, అది దేవునికి అసహ్యము, దేవుని దృష్టికి అసహ్యము అని ఇక్కడ చాలా క్లియర్ గా ప్రభు చెప్తూ ఉన్నారు. ఇక్కడికి వచ్చేద్దాం. 10 ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకరు సుంకరి. ఇక్కడ ఇద్దరు మనుషులు దేవుని మందిరానికి వచ్చారు. దేనికి? ప్రార్థన చేయడానికి. గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఇద్దరు మనుషులు ప్రార్థన చేయడానికి దేవుని మందిరానికి వచ్చారు. వాళ్ళిద్దరిలో ఒకడు ఎవరంట? పరిసయ్యుడు, ఇంకొకడు సుంకరి. ఇద్దరు దేవుని సన్నిధికి వచ్చారు ప్రార్థన చేయడానికి దేవుని మందిరంలో. అయితే ఎలా చేస్తున్నారు చూద్దాం. పరిసయ్యుడు నిలబడి, దేవా నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలెనైనను ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. హల్లెలూయా. ఏమని ప్రార్థన చేస్తున్నాడంట చూడండి. నేను ప్రార్థన చూడండి ఏం చేస్తున్నాడు, మళ్ళీ ఒకసారి రిపీట్ చేద్దాం. ఎవరు ప్రార్థన ఇది? పరిసయ్యుడు ప్రార్థన. పరిసయ్యుడు ప్రార్థన ఎలా చేస్తున్నాడు? చదవమా. పరిసయ్యుడు నిలబడి, దేవా నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైనను ఇతరుల మనుషుల వలనైనను ఈ సుంకరి, నా పక్కన ఉన్న ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. హల్లెలూయా. ఏమని ప్రార్థన చేస్తున్నాడంట? అర్థమైందా? మళ్ళీ ఒకసారి రిపీట్ చేద్దాం, మీకు అర్థం కాల. నిలబడి, దేవా నేను చోరులను అంటే దొంగలను, అన్యాయస్తులను, వ్యభిచారులైనను ఇతరుల మనుషుల వలనైనను ఈ పక్కనున్న సుంకర్ వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అంటే వీడు మనోడు నీతిమంతుడు. ఏమంట ఇక్కడ? మనోడు నీతిమంతుడు, అన్యాయస్తులు, వ్యభిచారులు, దొంగలు వీళ్ళందరికంటే మనోడు మంచోడు. ఈ పక్కనున్న సుంకరి కూడా చెడ్డోడు. నేనే మంచోడిని ప్రభా, నన్ను ఇలా పెట్టినందుకు నీకు వందనాలు అంటున్నాడు. అయితే మరి సుంకరి ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడు చదువుదాం. వారమునకు 2 మారులు ఉపవాసం చేయొచ్చు, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని
తనలో తాను ప్రార్థించుచుండెను. ఇంకేం చేస్తున్నాడంట మనోడు పరిచాయకుడు? ఇంకేం చేస్తున్నాడంట? వారమునకు 2 మార్లు ఉపవాసము చేయుచు. అంటే వారానికి 2 సార్లు ఉపవాసం చేస్తున్నాడు ప్రభా. ఏం చదువుతున్నాడు? వారానికి 2 సార్లు ఉపవాసం చేస్తున్నాను ప్రభా. ఇంకేమన్నాడు? చదవమ్మా. ఇంకేం చేస్తున్నాడంట? నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లిస్తున్నాను. తనలో తాను ప్రార్థన చేస్తున్నాడంట. వారానికి 2 సార్లు ఉపవాసం ప్రార్థన చేస్తున్నా ప్రభా. ఇంకా నా సంపాదన అంతట్లో 10వ భాగం నీకే ఇచ్చేస్తున్నా ప్రభా అని చేస్తున్నాడంట. ఇదేమనుకున్నాడు? బిరుదు అనుకుంటున్నాడు. ఏమనుకున్నాడు? బిరుదు అనుకుంటున్నాడు. ఇంకేమన్నాడు? అయితే ఇది ఇప్పటి వరకు పరిచారకుడు చేసిన ప్రార్థన. అయితే సుంకరి ఎందుకు ప్రార్థన చేస్తాడు చూద్దాం. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. హల్లెలూయా. ఆయనేమో అహంకారంతో ప్రార్థన చేస్తున్నాడు. ఈయనేం చేస్తున్నాడు? ఈయన దేవుని వైపు కనులెత్తి చూడటానికి కూడా ధైర్యం చాలక ఎక్కడున్నాంట? దూరంగా నిలుచొని ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక, ఆకాశం వైపు కనులెత్తి చూడటానికి కూడా ధైర్యం చాలక, ఎందుకంటే ఆకాశము దేవునిది కాబట్టి ఆకాశం వైపు కనులెత్తి చూడటానికి కూడా ధైర్యము చాలక ఏం చేస్తున్నాడంట? చదువుమా. కనులెత్తి చూడకు ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. ఈయన ప్రార్థన ఎలా ఉందో, ఆయన ప్రార్థన ఎలా ఉందో చూడండి. ఎప్పుడు కూడా పరిచారకుడు చేసిన ప్రార్థన లాగా నీ ప్రార్థన ఉంటే నువ్వెప్పుడు కూడా ముందుకు రావు. నీ గర్వము నిన్ను అణిసివేస్తుంది. ఇక్కడ సుంకరి ప్రార్థనలా నీ ప్రార్థన ఉండాలి. ఇంకేమన్నాడు? సుంకరి ప్రార్థన ఎలా ఉంది? 14 చదవమ్మా. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకొని వాడు తగ్గింపబడిననియు, తన్ను తాను తగ్గించుకొని వాడు హెచ్చించబడిననియు చెప్పాను. ఇక్కడ మరి పరిచారకుడు ప్రార్థన హెచ్చించుకునే రీతిగా ఉంది, సుంకరి ప్రార్థన తగ్గించుకునేవాడిగా ఉంది. హెచ్చించుకునేవాడిగాను తగ్గించుకునేవాడిగాను ఉంది. ఇక్కడ మనము ఒక వచనం చూద్దాం. కీర్తన గ్రంథము 135 కీర్తన 2వ వచనం. కీర్తన 135:2. యెహోవా మందిరములో, మన దేవుని మందిరపు ఆవరణములో నిలుచుండు వారలారా యెహోవాను స్తుతించుడి. యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరము. హల్లెలూయా. ఇంజాలట యెహోవా మందిరంలో, మన దేవుని మందిరపు ఆవరణములో నిలుచుండు వారలారా యెహోవాను స్తుతించు. ఆయన స్తుతించడం వదిలిపెట్టి నీ గొప్పతనం చెప్పుకుంటే లాభం. నేను వాళ్ళలాగలేను, వీళ్ళలాగలేను,
అని చెప్పుకుంటే ఏ లాభము? దేవుణ్ణి స్తుతించాలా, దేవుణ్ణి స్తుతించాలి. అందుకని యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరము. ఆయన స్తుతించి ఆయన కీర్తిస్తే నీకు మేలు జరుగుతూ ఉంది, నీకు మేలు జరుగుతూ ఉంది. కానీ నువ్వు ఆయన స్తుతించకుండా ఆరాధించకుండా నీకు మేలు జరగాలంటే ఎలా జరుగుద్ది? ఇంకో వచనం కూడా చూద్దాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు. ఏం చదువుతున్నాం? యెషయా 1వ అధ్యాయము, యెషయా 1వ అధ్యాయము 15వ వచనం. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్ను కప్పుకొందును, మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును, మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తముతో నిండినవి అంటే ఇక్కడ పొరపాట్లు చేసే వాళ్ళ ప్రార్థన దేవుడు వినడంట. మీరు పాపము చేస్తూ ఉన్నారు, మీ చేతులు రక్తంతో కూడినవి, మీరు ప్రార్థన చేసినప్పుడు నేను చెవులు మూసుకుంటా అని చెప్తూ ఉన్నా. కాబట్టి నీవు ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడు నీ ప్రార్థన అంగీకరించే రీతిగా ఉండాలి అంటున్నాడు. ఇంకా వచనం కూడా చూద్దాం. 58:2 కూడా చూద్దాం. తమ దేవుని న్యాయ విధిని విడువక నీతిని అనుసరించు వారైనట్టు అనుదినము వారు నా యొద్ద విచారణ చేయుచు నా మార్గములను తెలుసుకొన నిత్య కనపరచుదురు. తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలనని వారు అడుగుదురు. దేవుడు తమకు ప్రత్యక్షుడు కావాలని ఇచ్చయింతురు. ఏం చేస్తారంట? వీళ్ళు ఉపవాసం ఉండి దేవుడు మాకు కనపడాలి, మాకు న్యాయమైన తీర్పులు తీర్చాలని అడుగుతాడు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఉపవాస ప్రార్థన అంటే నువ్వు నీతిగా నిజాయితీగా ఉన్నావా? ప్రభువుకి ఇష్టమైనట్టుగా నువ్వు ఉన్నావా? ప్రభువు చెప్పినట్టుగా నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నువ్వు అలా లేకపోతే నీ ప్రార్థనలో ఆయన అంగీకరించుడు అని చాలా క్లియర్గా ఇక్కడ ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా వచ్చి కూడా చూద్దాం. ప్రకటన 3:17 కూడా చూద్దాం. 3:17 ఏంటా? నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడును, గుడ్డివాడవును, దిగంబరుడై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకొని ఉన్నాను, నాకేమియో పొదువలేదని చెప్పుకొనుచున్నావు. హల్లెలూయా. ఏమంట? నీవు దౌర్భాగ్యుడును, దిక్కుమాలినవాడును, దరిద్రుడును, గుడ్డివాడును, దిగంబరుడునై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనం సమకూర్చుకున్నాను, నాకు అన్నీ ఉన్నాయి, నాకేంటి అనే గర్వము పెట్టుకుంటే నువ్వు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలినోడివి. ఇవన్నీ కూడా ప్రభు
చాలా క్లియర్ గా చెప్తాడు. నీ ధనము నీకేమీ చేయదు, నీ పాపము నుండి శాపము నుండి విడుదల పొందుకోవాలి అని ఇక్కడ వాక్యం చాలా క్లియర్ గా చలవిస్తూ ఉంది. ఇంకేమన్నాడు? ఆ లూకా సువార్త 14:11 చూద్దాం. తను తాను హెచ్చించుకునేవాడు ఏమంట? ప్రతి వాడును తగ్గింపబడును, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడునని చెప్పాను. ఏంటంట? తను తాను హెచ్చించుకొను ప్రతి వాడును తగ్గింపబడును, తను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును. నువ్వు ఎప్పుడు కూడా నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. నిన్ను నువ్వు తగ్గించుకుంటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నిన్ను నువ్వు నా అంతలో లేరు, నేనే గొప్పని గొప్పదాన్ని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో తగ్గించబడతావు. చాలా క్లియర్ గా ప్రభు ఇక్కడ చెప్తూ ఉన్నా. ఇంకా వచ్చిన కూడా చూద్దాం. ఏబు గ్రంథం 22:29 చూద్దాం. ఇరవై 29 నీవు పడద్రోయబడినప్పుడు మీదు అందువు వినయము గల వారిని ఆయన రక్షించును. నీవు పడద్రోయబడినప్పుడు మీదు చూచెదవు. పడద్రోయబడినప్పుడు ప్రభు అంటావు, కానీ వినయవంతము గలవానినే ఆయన రక్షిస్తాడు. నువ్వు వినయం కలిగి ఉంటే ఆయన నేను రక్షిస్తాడు. నువ్వు పడదోయబడ్డప్పుడే ప్రభు అంటే లాభం లేదు అని చాలా క్లియర్ ఇక్కడ ప్రభు చెప్తున్నా. ఇంకా వచ్చిన కూడా చూద్దాం. మత్తయి 23:12 కూడా చూద్దాం. తను తాను హెచ్చించుకుని వాడు తగ్గింపబడును, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడు. ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. మత్తయి సువార్తలో కూడా అదే చెప్తున్నాడు. మరి నీకు పాత నిబంధనలో చూసుకున్నా కొత్త నిబంధనలో చూసుకున్నా అని చెప్తూ కూడా. ఇంకా వచ్చిన కూడా చూద్దాం. యాకోబు 4:6 కూడా చూద్దాం. యాకోబు 4:6 ఏమన్నాడు? 4:6 కాదు గాని ఆయన ఎక్కువ కృప నిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. ఆమేన్. అన్నట కృప ఎవరికి చూపిస్తాడంట? దీనులకు చూపిస్తా. అహంకారులను ఎదిరిస్తాడంట దేవుడు. అహంకారులను ఎదిరించును, దీనులకు కృప చూపిస్తాడు. ఆయన కృప పొందుకోవాలంటే దీనత్వం కలిగి ఉండాలా. నువ్వు ఎప్పుడైతే నువ్వు అహంకారం కలిగి ఉంటావో ఏం చూపిస్తాడంట? ఆయన అహంకారులను ఆయనే ఎదిరిస్తాడంట. అహంకారులను ఆయన ఎదిరిస్తాడు. కృప చూపించాలంటే నిన్ను నువ్వు తగ్గించుకొని దీన మనసు కలిగి ఉంటే నీకు ఆయన కృప చూపిస్తాడు అని చాలా క్లియర్ ఇక్కడ చెప్తున్నాడు. ఇంకా వచ్చిన కూడా చూసుకొని మనం ముగించుకుందాం. 1 పేతురు 5:5 1 పేతురు 5:5 చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సును అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ఆమేన్. చిన్నలారా మీరు పెద్దల మాట వినాలి.
చిన్నలారా మీరు పెద్దల మాట వినాలా. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. నువ్వు దేని మనసు కలిగి ఉంటే దేవుని కృప నీకు వస్తుంది. నువ్వు అహంకారం కలిగి ఉంటే దేవుడు నిన్ను ఎదిరించి నిన్ను అనగదొక్కేస్తాడు. ఆమేన్. 2 పాయింట్లు మనం చదువుకున్నాం. మొట్టమొదటి పాయింట్ వచ్చి పట్టుదల కలిగిన విధవరాలు. ఏ విధంగా అయితే పట్టుదల కలిగి ఎమ్మడబడి కార్యం జరిగించుకుందో మనం చూసాం. రెండోది పరిచర్యుడు సుంకరి ఇద్దరు ప్రార్థనలు చూసినాం. మరి ఈయన అహంకారంతో చేసిన ప్రార్థన ఎలా ఉంది, ఈయన దీన మనసుతో కలిగి చేసిన ప్రార్థన ఎలా ఉంది, మన ప్రార్థన ఎలా చేయాలో, ఏ విధంగా ప్రార్థన చేసి సాధించుకోవాలో, ఈ 2 విషయాల గురించి ప్రభు ఈరోజు మనతోటి మాట్లాడారు. అందరూ కూడా కళ్ళు మూసుకొని మరి మీరు ఎక్కడున్నా యూట్యూబ్లో చూస్తూ ఉన్నా మరి నిన్ను నీవు ఈ వాక్యాన్ని పరిశీలించుకొని ప్రార్థన ఎలా ఉంది, నువ్వు పట్టుదల కలిగి ప్రార్థన చేస్తున్నావా లేదా, ఎలా ఉంది నీ ప్రార్థన, ఎలా నీ ప్రార్థన నిన్ను నువ్వు పరిశీలన చేసుకొని ఒకవేళ మరి నీ ప్రార్థన అహంకారం కూడికగా ఉందా, లేక దీన మనసు కలిగి ఉందా, లేక నువ్వు ఎడదెగగా ప్రార్థన చేసి పట్టుదల కలిగి ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో సాధించుకుంటున్నావా. ఒకవేళ దేవుని సన్నిధిలో సాధించుకోలేకపోతే మరి అహంకారం కలిగిన ప్రార్థన అయితే ప్రభు నా తప్పు అయిపోయింది, నన్ను క్షమించు, ఈ రోజు నుంచి నాయన ఈ వాక్యానుసారంగా నేను ప్రార్థన చేస్తా, ఈ వాక్యానుసారంగా నన్ను నేను తగ్గించుకొని ప్రార్థన చేస్తా ప్రభు అని నిన్ను నువ్వు పరిశీలన చేసుకొని ఒకవేళ తగ్గించుకొని ప్రార్థన చేసుకొని నిర్ణయం చేసుకుంటే ఎప్పుడు పైకి లేపు నీకోసం నేను ప్రార్థన చేస్తాను. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ దేవుని నువ్వు ఎక్కడున్నా సరే యూట్యూబ్లో ఈ వాక్యం నువ్వు ఎక్కడుండి చూస్తున్నా అక్కడ నీ పైకి లేపి ప్రభువుని కనపరుస్తావు. నీకోసం నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేస్తున్నా. థ్యాంక్ యూ జీసస్. తండ్రి నీకే వందన. ఇదిగో నాయన తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడు, తను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడతాడని మీ వాక్యం చదివిస్తుంది. పట్టుదల కలిగి ప్రార్థన చేయాలన్నారు ప్రభా. ఇదిగో నాయన అహంకారపూరితమైన ప్రార్థన కాకుండా తను తాను తగ్గించుకుంటే కృపను పొందుతారని చెప్తూ ఉన్నారు. ఇదిగో నాయన కుడిచే పైకి లేపి ఎవరెవరైతే నాయన వాళ్ళని వాళ్ళు తగ్గించుకొని మిమ్మల్ని గణపరిచి ఆయన ప్రార్థన చేస్తున్నారు అటు వారందరినీ జ్ఞాపకం చేసుకొని ఆయన ఇది మొదలుకొని మీ చిత్తానుసారంగా ఆ బిడ్డలు ప్రార్థన చేసి ఆయన తను తాను తగ్గించుకొని మీ ద్వారా హెచ్చింపబడే రీతిగా బిడ్డల్ని దీవించి ఆశ్రయించి నడిపించమని వేడుకుంటూ ఈ కొద్ది యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకున్నాం. ఆమేన్. ఆమేన్.